ఏం చేస్తున్నారు? ఒక్కటి నవంబర్ ఆల్మోస్ట్ అయిపోయింది. డిసెంబర్ మీకు ఆల్ సబ్జెక్ట్స్లో ఎంత పర్సెంటేజ్ అయినాయి, ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి, ఎంత సబ్జెక్ట్స్ ఎన్ని పోర్షన్స్ అయినాయి చెప్పండి. అది చూడకు ఇటు చూడు. చదువులకు సస్పెండ్ చేశారు, 90 అయిపోతుంది. ఇంకా నా 4 months సార్ ముఖం మీరు మీకెంత మీరు చెప్పండి. ఏ బిల్లు అన్ని ఎక్కడ ఎవరో చెప్పండి. ఏ గ్రామాలు ఓపెన్ వాళ్ళు ఇలాంటి ఉన్నారండి 10 మంది. ఏ క్లాసు బాగా చదువుగా మంచి కంప్యూటర్ పెట్టిస్తాం. కళాశాల నుంచి స్కూల్ మేనేజ్మెంట్ సంగతి కూడా ఈరోజు చాలా శుభదినం. శ్రీ సంపదతో ప్రశాంతమైనటువంటి జీవన విధానంలోనే శాంతి సౌభాగ్యాలన్నీ ఉన్నాయి. ఇబ్బందులు లేకుండా, ఒడడుగులు లేకుండా, వైషమ్యాలు లేకుండా మంచి విద్యను అందించాలి. క్యాలిబర్తో ఏ కెపాసిటీ ఉందో విద్య యొక్క నాణ్యత తగ్గించబాకండి. తన యొక్క ఇతర నాయకులు కొందరికి మామూలు చెప్పేవాడు, ఏ విద్యా సమస్యగా ఇబ్బంది ఇబ్బందులు తొలగించండి. మన బోధనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎంత గొప్పలో ఆ విధంగా విద్యా సంస్థని కూడా వారి కెపాసిటీ వల్ల మేము సంతోషంగా హాయిగా మాకు అంకితం అయిపోయి నా తెలిసినంత వరకు ప్రతి ఏ రాత్రి పడిగడికి వచ్చి కూడా మేము సమస్యలు ఉంటాం. పోలీసు వాళ్ళు ఎప్పుడు అడిగినా కూడా ఎమర్జెన్సీ పర్పస్ పోలీసులు కావాలన్నా కూడా విద్య ఉంటుందో ఆ ప్రాంతం డెవలప్మెంట్ జరుగుతుంది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం అనేది విద్య వెనకబడి ఉన్నప్పటికీ కూడా అప్పటికి కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మధురాంచ ఉండడం వల్ల ఆ రోజుల్లో కూడా మన బోధన విద్యాపరంగా చాలా ముందుకుంది. దాన్ని కాపాడుతూ మనందరం కూడా సార్ యొక్క నాయకత్వంలో, సార్ యొక్క మార్గదర్శకంలో మనం పనిచేస్తూ సార్కి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఫీజు విషయంలో కావచ్చు, నాణ్యతలో కావచ్చు, ఉపాధ్యాయుల మెయింటైన్ చేసే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాకు మేము చెప్పాలి సార్. సో ఈ సందర్భంగా మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ అంటే మీరు ఈరోజు మీకు చెప్పాల్సిన ఏ పాయింట్ చేస్తే నిర్మోహకంగా అంటే మాకు సూచించవచ్చు. మీరు చెప్పే ప్రతి మాట కూడా చేద్దాం పాటిస్తున్నాం, ముందు కూడా పాటిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా ఒకసారి వారు జాయింట్ హ్యాండ్స్ మాజీ మంత్రివర్యులు జిల్లా సీనియర్ నాయకులు ప్రస్తుత బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ సురేష్ గారికి, అదేవిధంగా సోదరి సమానురాలు బోధన్ కరెస్పాండెంట్ మిత్రులకు కూడా ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గతంలో సార్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మేము చాలా సందర్భాల్లో మేము కలిసాము. ఇవాళ మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున మన సార్కు విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల గురించి, వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి ఈ కాపీయింగ్ సిస్టమ్ గురించి మేము చాలాసార్లు సార్ నోటీస్లో పెట్టడం జరిగింది. దాని మీద సార్ వారు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరచారు. అది మాకు బాగా గుర్తుంది. కలెక్టర్ గారిని, డిఓ గారిని, జేసీ గారిని స్పెషల్గా పిలిచి వారి మీద చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా సిస్టమ్ ఒక 2-3 సంవత్సరాలు టోటల్గా బ్రేక్ అయింది.
అప్పటి నుండి ఇప్పటి వరకు మేము చాలామంది లీడర్స్ను కలవడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద స్పందించరు. కానీ మన అదృష్టం ఏంటంటే సార్ ఎప్పుడు కలిసినా అంటే ఆ తర్వాత కూడా మామూలుగా కలిసినప్పుడు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అది నిజంగా మన అదృష్టంగా భావించాలి. నాయకులంతా దాని మీద ఫోకస్ చేసినట్లయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మెరుగైనటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం వ్యవస్థ సమాజం అంతా కూడా ఎడ్యుకేషన్ మీదే డిపెండ్ అయింది. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో క్వాలిటీ కనుక ఫోకస్ అయినట్లయితే సమాజం ముందుకెళ్తుంది, తద్వారా రాష్ట్రము, ఆ ద్వారా దేశం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి అంటే క్వాలిటీని కోరుకునేటువంటి నాయకులు దొరకడం మన అదృష్టంగా భావించాలి. మనం వీలైనంత వరకు సార్ గతంలో మనకి స్టార్టింగ్ గెలిచినప్పుడు ఒకసారి మనం కట్టేసి గారిని కలిసినప్పుడు చాలా బాధపడ్డాడు. నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నాను, అయినప్పటికీ కూడా ప్రజలు ఈ విధంగా తక్కువ మెజార్టీతో గెలిపించారన్న ఆ విషయాన్ని మేము ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాం. కరెస్పాండెన్స్ కలిసినప్పుడల్లా ఇలాంటి వ్యక్తులకు మరి ఇలాంటివి జరగకూడదు, మనం కూడా పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. మంచి వ్యక్తులకు మనం నిస్వార్థంగా తోడ్పాటు అందించాలి. వాళ్ళు ఎప్పుడు మన మధ్యలో ఉండేటట్టుగా మనం గెలిపించుకోవాలని కూడా మేము చెప్పుకుంటా ఉంటాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కూడా ఇలాంటి నాయకులను మనం కోల్పోకుండా ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకొస్తూ వారిని వీలైనంత ఎక్కువ కాలం మనకు సేవ చేసేటటువంటి అవకాశం మనం కనిపించుకోవాల్సిందిగా కోరుతూ ఆశిస్తూ అవకాశం అందరికీ ధన్యవాదాలు. ఎన్ని సంవత్సరాలు సార్ ఎమ్మెల్యేగా ఉన్నది మన అక్కడ దేవుడిని మనం కోరుకున్నాం. తప్పనిసరిగా సార్ ఆయన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన శాంతి ఉండే స్వభావం కానివ్వండి, తప్పనిసరిగా మీకు ఆ దేవుడు బోధన అంటే సార్ నాతో బోధన సార్ పక్కనటువంటి సాధు మండలం, అలాగే ఎడపల్లి మండలం, వర్ణి మండలం, కోటగిరి మండలం, నవీన్ ఫస్ట్గా కూడా మా సార్ రాజు గారు రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు ఫస్ట్ టైం మా బోధన టౌన్కి డిస్ట్రిక్ట్ అధ్యక్షుడిగా వచ్చేది సార్. ఈ అధ్యక్ష స్థానంలో మీ విలువని కాపాడే మంచి విద్యార్థి అవతారం చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ టు గివ్ ప్రామిసర్ ఎమ్మెల్యే గారు చెప్పేవాడు. అనేక ఇబ్బందులు ఉన్న ఆ రోజుల్లో మీరు ఇబ్బంది పడుతూ కూడా మా స్కూల్స్ని ఆ రోజు కాపాడారు సార్. అది ఎవరు కూడా జీవితంలో మర్చిపోలేదు సార్. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు మళ్ళా మాకు ఒక ప్రాణం పోసినట్టయింది. కాబట్టి ఈ రోజు మీరు సార్ చెప్పిన ఏ రోజైతే విద్య గురించి మీరు ఎంత తపన పడతారో, ఈ విద్యా వ్యవస్థ ఎంత కాలిపెట్టారు, మన బోధన గురించి, ఇక్కడున్న ప్రైవేట్ స్కూల్స్ గురించి మీరు ఎప్పుడు తపన పడుతూ ఉంటారు సార్. దానికి మేము ఎప్పుడు మీరు రుణపడి ఉంటాం సార్. కానీ చిన్న ఏమైనా పొరపాటు మా దగ్గర జరిగితే కూడా మీరు స్ట్రైట్ అవే చెప్తారు. కాబట్టి అది కూడా మా అదృష్టంగా పడుతున్నాం సార్. మీకు జీవితంలో అంటే ఈ బోధనలో కొన్ని వేల మంది కొన్ని 4 జిల్లాల నుంచి విద్యార్థులు చదువుతూ ఉన్నారు సార్. హాస్టల్స్లో దాదాపు బోధన తీసుకుంటే 20,000 మంది హాస్టల్స్ ఇక్కడ ఉంటారు సార్. వివిధ జిల్లాల నుంచి కానీ వాళ్ళందరికీ కూడా తక్కువ ఫీజులతో మంచి సౌకర్యంగా ఇస్తున్నాం సార్. ఈరోజు మా వాళ్ళు కూడా ఫీజులు లిస్టు కూడా తెచ్చాం సార్. ఎవరెంత ఫీజు తీసుకుంటున్నాం చేసుకుంటూ దాంట్లో 30% కన్షన్ ఇస్తూ కొన్ని ఫీజులు ఇస్తూ చేస్తాను సార్. ఏమన్నా మిగతా కూడా సేవా కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొమని చెప్తున్నారు సార్. కాబట్టి ఆ సేవా కార్యక్రమాలను కూడా మనం ముందు తీసుకెళ్తూ మన బోధనకి సార్కు మంచి పేరు తెచ్చేటట్టు మన జిల్లాలో ఒక గాడి విద్యా వ్యవస్థలో గాడి పట్టేట్టు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ సార్ అన్నీ సమానంగా చేస్తారు. కాబట్టి మంచి విద్యను అందించు ఇక్కడ సార్కు రాష్ట్రంలో మంచి పేరు తెచ్చి బోధనకు కానీ విద్య అందిస్తామని చెప్పి పేర్కొంటూ మీరు ఇచ్చిన ప్రతి పనిని సార్ మేము పనిచేస్తూ ఎలాంటి తప్పులు చేయకుండా మీరు చెప్పిన ఆదేశాల ప్రకారం విద్యా వ్యవస్థలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీరు మాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్పుకుంటూ ముగిస్తున్నాం సార్. ఇట్లానే డిస్ట్రిక్ట్ బస్మా ట్రెజరర్ వర్లీ సార్ మ్యాట్రిక్స్లో ఆయన అయ్యారు సార్. శ్రీనివాస్ రెడ్డి గారని మా సెక్రటరీ సార్ ఇక్కడ ఉంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు చదువుతారు సార్. ఈ ముగ్గురు సార్ ఈ పోస్ట్ అనేది సార్ బోధన గత 37 ఫస్ట్ టైం ఇది అన్ని స్కూల్స్ కలిసి నమస్కారం శ్యామ్సుందర్ సార్ మమ్మల్ని చెప్తున్నారు సార్. దిగమర్రావు గారు మాజీ ప్రజలు సార్. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆధ్వర్యంలో ఎలాంటి పనులు చెప్పినా మేము శిక్షణ చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇక్కడ వచ్చేసిన కాలేజ్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్కు ఓనర్స్కు అందరికీ ప్రిన్సిపల్ నమస్కారం.
నేను నిన్న మొదలు జరిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి. నేను మీ అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, స్కూల్స్ ఎందుకు పంపిస్తా ఉన్నాము, తల్లిదండ్రులు పేరెంట్స్ ఎందుకు పంపుతా ఉన్నాము, చాలని భూములతో ఎంత ఎక్కువ ఉన్నా ఒక 2 times డివైడ్ చేసిన తర్వాత గ్రాండ్ ఫాదర్ చిల్డ్రన్స్ వచ్చే వరకు 2 acres 3 acres వస్తా ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ ఎంత. దాని మీద మనం మన ఫ్యామిలీని కుటుంబాన్ని పోషించుకోలేము. అందుకొరకే చదువుకుని వాళ్ళు కూడా నా పిల్లల్ని పోషించుకోవాలి, బాగా వాళ్ళు కాళ్ళ పైన వాళ్ళు ఇవ్వాలి. సంపాదన మనం వేయలేము, ఒక 2 ఎకరాలు లేకపోలేదు, అది మనతో కానీ కాదు. కేవలం అయ్యేది చదువు, ఎడ్యుకేషన్. మంచి చదివితే నా పిల్లలు బాగుపడుతున్నారు, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఇంకా నేను వస్తా ఉన్నాను, స్కూల్స్కి వస్తా ఉన్నాను. మరి దాన్ని ఇక్కడ మీరు కానీ ప్రైవేట్లో గవర్నమెంట్లో కాలేజీలో టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ బాధ్యత. మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు నేను కెనడాలో లక్షలాది మందిని మనం ఇంటర్ పంపిస్తామని చెప్తాము. సరే, యూఎస్ వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారో అయినా మనం ఎంత పాపులేషన్ ఉన్నాం, మనం ఏం చేసుకున్నాం, మన టెక్నాలజీ మనకే సరిపోతుంది. ఇప్పుడు మనం పెట్రోల్, డీజిల్ 30 lakhs crores బయటకు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. ఈవెన్ మనం ఆయిల్, స్వీట్ ఆయిల్, వంటలో వాడే నూనె కూడా బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అంటే మనం ఎంత లేజీ అవుతున్నామంటే మనం మీద వేసుకోవచ్చు, పువ్వులు వేసుకోవచ్చు, బళ్ళు వేసుకోవచ్చు, మైండ్స్ ఎన్నో ఉన్నాయి, అయినా చేస్తలేదు. అడ్వాన్సెస్ లేరు, చెప్పేవాళ్ళు లేరు, చేయించేవాళ్ళు లేరు. దయచేసి ఇప్పుడు నేను మమ్మల్ని ఏం చేస్తా ఉన్నాను, మనందరూ ప్రిజర్వేషన్ ఆయిల్స్లలో మన్స్ టుగెదర్ ఉండాలందరికీ కెమికల్స్ వేస్తా ఉంటాం. దాంట్లో మనకి రియాక్షన్స్ వస్తా ఉన్నాయి, ఎంత జరుగుతా ఉన్నా, హాస్పిటల్ పాలవుతా ఉన్నాం. అందుకని లాస్ట్ 2 years నుంచి మన తాత తల్లుడు గాలు ఆయన చూసుకో లేదు, మొదల హనుమాన్ టెంపుల్ పక్కన గాలు కట్టడం చేస్తారు. ఇప్పటికైనా ఒక 100 రూపాయలు ఎక్కువైనా ఆయిల్ రేట్ కింద 15-20 days కన్జంప్షన్ చేశారు. ఆ తర్వాత లాభం లేదు. ఇన్ఫాక్ట్ మనం కొన్ని పండించుకుంటూ పండించే వాళ్ళకి గిట్టుబాటు లేకుండా తింటాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో నిర్లక్ష్యం చేయబట్టి లక్షల కోట్లు మన పేరు మీద బాధ్యత తెచ్చి ఏది పని చేయాలని ఇబ్బందికరంగా అయినా మన దగ్గర చాలా చిన్న ఉన్నారు. ఇప్పుడు ఫిక్స్డ్ బ్యాంక్స్ ఉన్నారు, దాన్ని గతంలో కౌంటింగ్ లేదు, 20% వేసి 100% వేసిన మన పేమెంట్ చెప్తాం. దాన్ని ఏం చేస్తా మనం కౌంటింగ్ చేయించుకుంటా ఇస్తా ఉన్నాం. 1 కిలో నా ఫిషర్ మ్యాన్ చెప్తా ఉన్నాం, ఎక్కడ వేసిన అధికారులు 1 కిలో 100, 220, 30 కంటే ఇంకా
చేపలు కావాలి, పిల్లలు కావాలి. 270, 280 అయితే చిన్నవి అన్నట్టు అవన్నీ పాటించాలి. 1 కిలో మెజర్మెంట్స్ 5 kgs 4 kgs కూడా చేసుకుంటూ ఆ కౌంట్ చెరువులో లేకుండా ఎందుకు ల్యాండ్లెస్ ఫెలోస్ ఫుడ్స్ 1 కిలోతో 200 కిలోలు వస్తాయి. అటువంటి వాళ్ళు 200 కిలోలు 3 రోజులు డిఫరెంట్ 20% వస్తుందో 30% వస్తుందో ఫోన్ 6-7 months ఓన్లీ 200 గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 15,000 వస్తుంది. అటువంటి మేము ప్రోత్సహిస్తాము. ఎక్కడ కూడా ఆఫీసులకు వెళ్తా ఉన్నాం, కాపాడే బాధ్యత మీద. అదే కూరగాయలు కూడా చాలా రకాలు, బీరకాయలు, దొండకాయలు, బెండకాయలు, కాకరకాయలు 10 కిలోలు వస్తాయి. కొన్ని గ్రామాల్లో పక్కన ఇప్పిస్తాం, 50% సబ్సిడీ ఇద్దాం, 15% రైతులు పెట్టుకోండి, 15% గవర్నమెంట్ ఇస్తారు. గవర్నమెంట్ డిఫరెంట్ ప్రాంతాలకు ఇస్తాం. ఈ విధంగా ప్రోత్సహిస్తాము. గేదెలు కూడా ఇండియా దగ్గర లేదు పాలు మనం 10 రూపీస్ ఎక్కిస్తా ఉన్నాం, 10 రూపాయలు ఎక్కిస్తా ఉన్నాం. మానవులు 22-23 రూపాయలు ఉంటే మనం 47 పెట్టుకుంటాం. ఎందుకు? చిన్న వాళ్ళు గేదెల మీద కూడా బతుకుతాం. మనం పోషించడానికి, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాం. దాంట్లో భాగంగా విజయనగరి అని మీరందరూ కూడా ఆల్ కాలేజెస్, ఆల్ కన్జ్యూమర్స్, దాంట్లో ఎటువంటి అడల్టరేషన్ లేదు. స్టోరేజ్ కొరకు మనం ఎటువంటి ఫోటో ఇస్తలేము. అది ఇమీడియట్ ఫోటో వేస్తే నేను అడిగాను ఇంజనీర్స్, మీరు కూడా ఫోటో వేయండి కదా, ఫోటో వేస్తే 4-5 రోజులు ఉంటుందా, 50 రోజులు ఉంటుందా అంటే లేదు సార్, ఎంత చెడిపోతుంది. ఏమైతుంది? ఆరోగ్యం పోయిందమ్మా, హాస్పిటల్ పాలవుతాము అన్న వాదనతో 1% ఏం కలపతే అన్నింటి ఇవ్వాలని మేము కూడా ఆదేశించాం. మొన్ననే లాస్ట్ మంత్ 50 కోట్లు ఇచ్చినాం. ఇలా పేపర్లు వచ్చినప్పుడు ఈరోజు ఎంత చూస్తే నిన్న కూడా 57 crores ఎక్కడ ఇచ్చినాం? గేదెలు పాలు ఇచ్చేవాళ్ళు వ్యూస్ ఉన్నాక ఇచ్చినాం. అన్ని విధాలు ప్రోత్సహించుకుంటున్నాం. ఇవన్నీ ఏమైతుంది? వాళ్ళ ఫీజులు కట్టడానికి కూడా మీకు కూడా ఫైనాన్షియల్ వెళ్ళకపోయినప్పుడు వాళ్ళు కూడా కొంచెం పిల్లలు కనిపిస్తూ ఉన్నామే అన్న ఉద్దేశంతో మీకు సాయం చేస్తాం. కానీ దయచేసి మీరు కూడా మనం అందరూ చూస్తున్నాం, కేవలం జాబ్సే కాకుండా మనం ఇచ్చే ఎడ్యుకేషన్తో అంటే మనం చిన్న లెవెల్ అంటే పైపు లెవెల్లో కావాలి కానీ ఆ ధైర్యం కల్పించాలి. ఎస్, నేను తెలిస్తే ఇంటర్ జూనియర్ అయిపోయినది ఈ ఇంజనీర్ చేస్తే ఈ తెలుగు అవుతుంది, ఈ ఫ్యాక్టరీ పెట్టేదాకా, ఈ టెక్నాలజీతో కంప్యూటర్ చేయదాకా, ఈ టెక్నాలజీతో స్టూడెంట్ చేయదాకా అని ఆలోచన కల్పించే విధంగా దాని కొరకు ఎడ్యుకేషన్ చేస్తాము. మరి తప్పనిసరిగా గోల్డ్లో కూడా మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. 10 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో అడగలే, మీరు చెప్పిన తెలియదు నాకు తెలియదు కానీ నిర్లక్ష్యం చేశాను. నిర్లక్ష్యం చేస్తూ ఒక సఫలంగా ఉన్నాను. దయచేసి మీ అందరూ 80% బాగా చెప్తున్నారు, 20% వాళ్ళు కూడా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఈవెన్ గవర్నమెంట్ కాలేజీలు ఏం చెప్పినా శంకర్ ఏం చెప్పినా చెప్పు
ఆల్ సబ్జెక్ట్ 75% నా పిల్లలకు మార్కులు రావాల్సిందే, లేకుంటే ఆ సబ్జెక్ట్ టీచర్ ఎవరో అక్కడ యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఎగ్జామ్స్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ వాళ్ళకైతే పర్సంటేజ్ రావాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము గవర్నమెంట్ కాలేజీలో, స్కూల్లో. మీరు కూడా ఇది నా కాన్స్టిట్యున్సీ, మా మీద కాన్స్టిట్యున్సీ, నా కాన్స్టిట్యున్సీ మీరు విద్యావంతులు చేసేవాళ్ళు నా పిల్లలు. కాబట్టి లింక్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నిన్న ఇప్పుడు వెహికల్ తిరిగితే స్కూల్ ఫీజులు తీసుకుంటే బాగలేదు అక్కడ చెప్పారు. సర్వే అందుకని నాకు డాక్టర్ వచ్చింది. పిల్లలు డేట్ పోతే టైం ఎంత ఉంటుంది అని ఈరోజు ఈ కలవడానికి అవకాశం వచ్చింది. కానీ మళ్ళీ మీరందరూ విద్యావంతులు బాగా చెప్తా ఉన్నారు. చెప్పని వాళ్ళని కూడా రిజల్ట్స్ చూసుకోండి, కోఆర్డినేషన్ చేసుకోండి. ఒక్కటి వర్తిస్తాను, నిర్లక్ష్యం చేస్తే నెక్స్ట్ ఇయర్ కాలేజ్ స్కూల్ ఉంటాయి, అది 100% చేస్తారు. మీరు వస్తే మీకు చేతులు వచ్చి దండం పెడతాం. మీరు నా పిల్లలు విద్యావంతం చేయండి, మేము అందరం దండం చేస్తాం, రిక్వెస్ట్ చేస్తామని అందరికీ పూజిస్తాం. అదేవిధంగా ఫ్యూచర్ చెడబడితే మటుకు తప్పనిసరిగా ఎవరైతే ఉన్నారో నేను చదువుతున్న మీద యాక్షన్ తీసుకోవాలో లేదా తీసుకుంటాను. అందుకని ఎక్కువ చెప్పకుండా దయచేసి ఇక్కడనే కాదు, మన మేము కూడా మంచి ఆఫీసర్ వచ్చాడు యూనివర్సిటీకి, బీసీ మంచి ఆయన వచ్చాడు, అందరూ వర్సిటీ చేసుకుంటా వస్తున్నాం. యూనివర్సిటీ కూడా వెళ్తాం. ఒకరిద్దరిద్దరు వాళ్ళ స్వార్థాల కొరకు రాజకీయం చేస్తా ఉన్నారు, మన జాబ్ ఉండాలా లేదా అడుగుతాం. ఈ విధంగా ఎక్కడ కాంప్రమైజ్ చేస్తున్నాం. అదేవిధంగా మీ బాధ్యత ఎడ్యుకేషన్ ఇవ్వండి. అదేవిధంగా మన షుగర్ ఫ్యాక్టరీ కూడా పోయిన ప్రభుత్వం నడిపించే ఫ్యాక్టరీ బంద్ చేసి ఆ బ్యాంకులో నుండి 200 కోట్లు మొన్ననే మన ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తే 200 కోట్లు కట్టేశాం. ఆ ఫ్యాక్టరీ నడుపుడా వద్దా మీకు కూడా ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా అందరూ విషయాలు 60 టన్స్ వచ్చేది, 60 టన్నులు వచ్చే క్రాప్స్ వచ్చినాయి, షుగర్ కేన్స్ వచ్చినాయి. దాన్ని పెట్టాలి, 60 టన్నులు తీయాలి, 2 లక్షల పంట వస్తుంది, మనకు డబ్బులు వస్తాయి, లక్ష ఖర్చు 3 లక్షలు చూస్తే ఇంకా పోదు అభివృద్ధి చేసుకోవచ్చు. అది నా వంతు. ఈ వంతు ఓన్లీ మా పిల్లలకు ఎడ్యుకేషన్ చేయాలి. మీరందరూ టెక్నికల్గా లేదు కానీ ఇప్పుడు చూడండి, అమెరికా వాడు పంపించబట్టి, కెనడా వాడు పంపించబట్టి ఏమైతే మనం చైనా చూసుకుని చేసుకోవాలి. మనం ఏదో ఇంగ్లీష్ కాకుండా ఇంకోటి కాకుండా ఉన్న దాంట్లో నేను చేస్తాను. అన్నిట్లో మనమేమున్నది, ఒక గాలి నింపాలంటే పంట సంచి ఇక్కడికి బీహార్కి వెళ్ళి రావాలా, యూపీకి వెళ్ళి రావాలా, ఇట్లా దగ్గరే లేజినెస్. హోటల్స్ కూడా, హోటల్స్ కానీ విధానాలు కానీ బోధనలు కానీ 10% లాస్ అన్ని కట్టేపిస్తున్నాం, పోషిస్తాము. డిసిప్లిన్ ఎవరు కూడా హోటల్ దగ్గర ఉండదు, అనవసర డిస్కౌంట్లు చేయాలి. మీకు కూడా సీఏ గారు ఎక్కడైనా అనవసరంగా ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి.
ఎవడో ఒకటి పెట్టేసి ఏమి డిమాండ్స్ ఉన్నాయి వాస్తవంగా రిప్రజెంటేషన్ చేయండి కానీ బ్లాక్ మెయిల్ చేస్తారు చేస్తే మినిస్టర్తో యాక్షన్ తీసుకోండి. ఈ విధంగా ఇంకెవరు చాలా విద్యార్థులు కాదు పెళ్లిళ్ళై పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్లు చదువుతూ ఉంటారు. పిల్లలు చదువుతున్నా కానీ వాళ్ళు ఇంకా విద్యార్థులుగానే కొనసాగుతూ ఉంటారు. ఇక వాళ్ళు ఒక విద్యార్థి సంఘంలో నుంచి వాళ్ళు తప్పు చేస్తారని తీసేస్తే వాళ్ళు సొంతంగా ఇంకొక విద్యార్థి సంఘం పెడుతున్నారు. పెట్టి ఇక వాళ్ళు వచ్చి బిల్లు వాళ్ళే ఇచ్చేస్తారు. మీ స్కూల్ నుంచి 25,000 కట్టాలా, ఇకపోతే ఇక బ్లాక్ మెయిల్ వేసాం. ఇట్లా 4-5 బాగా జమ అయిపోయారు సార్ బోధనలో. వాళ్ళకి సీనియారిటీతో పని లేదు, విద్యార్థి సంఘంతో పని లేదు. ఈ బోధన మీద పడి బతుకుతూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి ఉపాధి వేరే చూసుకోవట్లేదు. ఈ స్కూళ్ళ మీద పడి ఇబ్బంది పెట్టి బతకడమే వాళ్ళ పని అయిపోయింది. చేస్తే తప్పనిసరిగా మీ మీద కూడా కేసులు చేయొచ్చు. సోషల్ మీడియా మీద చేయకుండా వేరే తప్ప వస్తుందని దాంట్లో ఇంకా అర్థమైనా ఎందుకు మీ పని చేసుకోండి. తెలుసు సార్. ఏదైతే మన పిల్లల భవిష్యత్తు బాగుండటానికి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ యజమానులతో నా విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా గతంలో బోధన్ డిస్టిక్లో మంచి ఎడ్యుకేషన్ చదువుకునే విద్యార్థులకు ఫీజులు కూడా 30% తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అందరికంటే కొంచెం తక్కువ ఫీజెస్ కూడా కలెక్షన్ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళకు కొందరు డిఫరెంట్ యాంగిల్స్లో ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా అటువంటి వాళ్ళపైన పోలీసు కానీ ప్రభుత్వం కానీ యాక్షన్ తీసుకుంటుంది. మీరు ఎటువంటి నిరుత్సాహం పడవద్దు. మీరు కేవలం నా పిల్లలకు మంచి విద్య,
మంచి ఫుడ్ ఇవ్వండి చాలు. ద బ్యాలెన్స్ మీకు ఏది ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్ చూసుకుంటే మేము చూసుకుంటాం. సెకండ్, ప్రభుత్వ కాలేజీలు కానీ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో రిక్వెస్ట్ చేసినాం ఆల్ సబ్జెక్ట్స్లో నా విద్యార్థులకు విద్యార్థినులకు 75% కంటే తక్కువ రావద్దు. మార్క్స్ ఎక్సెప్ట్ 1-2% తప్ప, 1%-2% తప్ప. తప్పనిసరిగా అట్లా నిర్లక్ష్యం చేస్తే ఆ కన్సల్ట్ టీచర్ల పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పాం. ఇక్కడ కూడా ప్రైవేట్లో కూడా మంచి టీచర్స్ని పెట్టి మంచి విద్యావంతులు చేస్తామని అది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గవర్నమెంట్ కాలేజీలు కానీ హాస్టల్స్లో కానీ ప్రైవేట్గా కాకుండా హాస్టల్స్లో ఫుడ్ ఇస్తూ ఉన్నాం. ఫుడ్ కొద్దిగా అక్కడక్కడ బాగోలేదు వస్తూ ఉన్నది. తప్పనిసరిగా ఇన్స్పెక్షన్ చేపిస్తాం. ఎక్కడైతే హాస్టల్స్ నిర్లక్ష్యం చేస్తారో నా పిల్లలకు ఫుడ్లో వాళ్ళపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని కూడా రేపటి నుంచి ఎంక్వైరీ చేపిస్తాం కొన్ని రోజుల్లో. కాబట్టి మీరందరూ విద్యార్థులకు చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి. కేవలం మీరు మంచిగా చదవండి. ఫుడ్ మంచిగా లేకుండా, మీకు ఎడ్యుకేషన్ బాగా లేకుండా కేవలం మాకు కానీ కలెక్టర్ కానీ ఒక మెసేజ్ పెట్టండి. మీరు దేంట్లో ఇబ్బంది పడతా ఉన్నారో తప్పనిసరిగా ఇబ్బందులు కూడా తెలియజేస్తాం.